నారాయణఖేడ్లో ఎన్నికల సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రెమ్యునరేషన్ అడిగితే లాఠీచార్జ్ చేశారని ఉపాధ్యాయులు ఆరోపించారు. సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డ ఆర్డీఓ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం టీఏటీఏ చెల్లించాలన్నందుకు పోలీసుల బలప్రయోగం చేశారని వాపోయారు. పోలీసుల తీరును టీఎస్ యూటీఎఫ్ తీవ్రంగా ఖండించింది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. సిఐలు అత్యుత్సాహంతో ఇక్కడ లాఠీ చార్జ్ చేయించడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య. ఎన్నికల విధులు నిర్వహించడం లోపల మేము సఫలీకృతమై కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను పాటించి ఈ జిల్లాకు ఎన్నికల నిర్వహణలో మంచి పేరు తేవాలన్నటువంటి ఒక మంచి నిర్ణయంతో ఎన్నికల విధులు నిర్వహించాము. ఆ విధులు సక్రమంగా నిర్వహించేటువంటి సందర్భంలో రెమ్యునరేషన్ చెల్లించడం లోపల అధికారులు విఫలమయ్యారు. ఆ రకంగా ఆ యొక్క ఎన్నికల రెమ్యునరేషన్ వేరే నియోజకవర్గాల్లో ఎట్లయితే ఇచ్చారో ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసేటువంటి సందర్భంలో మరి అధికారులను కలవడానికి పోతూ ఉంటే పోలీసులు అత్యుత్సాహంగా లాఠీచార్జ్ చేయడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య. ఉద్యోగ ఉపాధ్యాయులు నిజంగా ఎన్నికల విధుల్లో పాల్గొని డ్యూటీ చేసేటువంటి సందర్భంలో న్యాయమైన డిమాండ్ను అడిగితే అడగడమే తప్పనేటువంటి పద్ధతిలో లాఠీచార్జ్ చేయించడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య. దీనిపైన కలెక్టర్ గారు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్. నారాయణఖేడ్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల ఆందోళన దిగారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి పీవీరావు సిద్ధంగా ఉన్నారు. పీవీరావు. బలరాం, నిన్న మెదక్ జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ అయితే నారాయణఖేడ్ అదేవిధంగా బొల్లారంలో ఈ రెండు ఘటనలు మినహా పూర్తిగా ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే క్రమంలో నారాయణఖేడ్లో మాత్రం ఎన్నికల సిబ్బంది ఆందోళన దిగారు. ఆ సిబ్బంది విషయంలో ఆందోళన దిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 5 రోజుల రెమ్యునరేషన్ ఇస్తున్నప్పుడు ఒక్క సంగారెడ్డి జిల్లా పరిధినటువంటి ఎన్నికల సిబ్బందికి 4 రోజుల రెమ్యునరేషన్ ఇవ్వటం ఏమిటని ఎన్నికల సిబ్బంది నారాయణఖేడ్ సహాయ ఎన్నికల అధికారిని నిలదీయడం జరిగింది. దీంతో పరస్పరం దూషించుకోవడం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర బలగాలు రంగంలో దిగి స్ట్రాంగ్ రూములను తరలించే క్రమంలో ఈవీఎంలకు అడ్డుగా నిలిచారని అనే ఉద్దేశంతో వాళ్ళపై లాఠీలు ప్రయోగించడం జరిగింది. దీంతో ఎన్నికల సిబ్బంది కొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయి. విద్యార్థులకు మంచి చెడు చెప్తే మాపైనే ఈ విధంగా లాఠీలు దులిపించడం ఏంటనేది కూడా అక్కడ ఎన్నికల సిబ్బందిగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రశ్న జరిగింది. ఇటు ఎన్నికల సిబ్బంది కానీ అటు పోలీసు కానీ కొంత సంయమనంగా వ్యవహరిస్తే బాగుండేది. అదేవిధంగా ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు పోలింగ్ బూత్లో లేనప్పటికీ జిల్లా ఎన్నికల అధికారికి మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎన్నికల విధులు నిర్వర్తించామని, కానీ ఈ విధంగా లాఠీల ప్రయోగం చేయమంటే ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పై అధికారులు కొంచెం సమయస్ఫూర్తి ప్రదర్శించి ఉంటే ఈ యొక్క ఘటన జరిగి ఉండేది కాదనేది కూడా ఉపాధ్యాయ సంఘాలు చెప్పే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో మిగతా ప్రాంతాలు ఇచ్చినట్టుగా మాకెందుకు ఇవ్వనేదే వీళ్ళ డిమాండ్. ఈ డిమాండ్ని అక్కడ ఉన్నటువంటి సహాయ ఎన్నికల అధికారి నారాయణఖేడ్ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి అప్పటికే పరిష్కరిస్తే బాగుండేది. కానీ పరిశీలించకపోవడంతో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది ఆందోళన చేయడం జరిగింది. దిగిన క్రమంలోనే ఇట్లా ఈ విధంగా బలప్రయోగం చేయాల్సి వచ్చింది. బలరాం, ఇది మాత్రం కరెక్ట్ అయిన చర్య కాదు. ఎందుకంటే ఎన్నికల విధులు నిర్వర్తించిన మా పైన రెమ్యునరేషన్ విషయంలో ఇట్లా ఎందుకు వివక్ష చూపారు, అన్ని ప్రాంతాలు ఇచ్చేయడం మాకెందుకు ఇవ్వరనేది వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. బలరాం. రైట్, థ్యాంక్ యూ పీవీరావు.